హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము చార్మినార్కి వెళ్ళాము అండ్ ఇంకో రోజు నెక్స్ట్ డే తులిప్స్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇది తార్కేంజల్ దగ్గర ఉంటుంది తులిప్స్ రెస్టారెంట్, ఆదిబట్లకు దగ్గరలో. సో అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇది దానికి ముందు రోజు అనమాట రెస్టారెంట్కి వెళ్ళింది. మూవీకి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు, వాన పడుతుండింది. ఇంకా అందుకే మళ్ళీ వాన పడుతుంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఓన్లీ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చేసాము. రెస్టారెంట్ ఇదైతే చాలా కామ్గా డీసెంట్గా ఉంటుంది అండ్ యాంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేము అంటే జొమాటోలో ఆర్డర్ చేసుకునే వాళ్ళము, అప్పుడు కూడా బాగా నచ్చేది ఫుడ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ రేట్స్ కూడా రీజనబులే ఉంటాయి. ఇంకా హాస్పిటాలిటీ కూడా బాగుంటుంది. సర్వర్స్ వీళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతారు. బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంటుంది, అదే ఫంక్షన్ హాల్, అది కూడా చాలా బాగుంటుంది. సో మీరు అందరు తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదే రెస్టారెంట్ అనమాట. ఎంటర్ అయ్యాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది రెస్టారెంట్. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము. ఎంటర్ అవ్వగానే వినాయకుడి విగ్రహం ఉంది. అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మాకు అవంతా బాగా నచ్చింది. యాంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, రేట్స్ రీజనబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇంకేం కావాలండి రెస్టారెంట్లో? రేట్ రీజనబుల్ ఉన్నాయి, ఫుడ్ బాగుంది, యాంబియన్స్ బాగుంది, హాస్పిటాలిటీ బాగుంది. ఇంకా రెస్టారెంట్లో స్టాఫ్ అంతా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇంకేం కావాలి? సో ఇదైతే రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఎంటర్ అవ్వగానే కిడ్స్ జోన్ కూడా ఉంటుంది చూడండి, అక్కడ ఎదురుగా కిడ్స్ జోన్ ఉంది. అండ్ ఇక్కడ తులిప్స్ గ్రాండ్ అని రాశారు కదా, అక్కడ వాటర్ ఫ్లో అవుతుంటుంది అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాము. యాంబియన్స్ చూడండి చాలా కూల్గా ఉంది అండ్ ఓవర్గా లైట్స్ ఉండి ఓవర్గా ఏమంటారు ఎక్కువ ఏదో హడావిడి చేయాలని కాకుండా సింపుల్గా ఉంది అండ్ చెట్లు ఉన్నాయి అంతే. సో అలా ఉంటేనే చాలా బాగుంటుంది కదా, ఓవర్గా ఏవేవో పెట్టేసి అదంతా చేయడం కన్నా. సో మెనూ అయితే తెచ్చిచ్చారు ఫస్ట్. అండ్ రెస్టారెంట్ కూడా చాలా క్లీన్గా ఉంది, అది బాగా నచ్చింది. అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. హైదరాబాద్లో మేము చూసిన బెస్ట్ రెస్టారెంట్ ఇదే అనుకోవచ్చు. బికాజ్ స్టాఫ్ రెస్పాండ్ అయ్యే విధానం నార్మల్గా కొద్దిగా యాటిట్యూడ్గా రూడ్గా అలా ఉంటుంది. బట్ ఈ రెస్టారెంట్లో అలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మేము సూప్ ఆర్డర్ చేసాము, వెజ్ మ్యాంచో సూప్. చూడండి వచ్చింది. అండ్ సైడ్కి అవి ఇవ్వడం బాగుంది. నార్మల్గా సూప్లోనే వేసి ఇచ్చేస్తారు నూడిల్స్ ఫ్రై చేసినవి, కానీ వీళ్ళేమో సపరేట్గా ఇచ్చారు. అది బాగా నచ్చింది. లైక్ అంటే వెంటనే వేయగానే అవి సాఫ్ట్గా అయిపోయి అంత మెత్తగా అయిపోతాయి, కానీ అలా కాకుండా వీళ్ళు సైడ్కి ఇచ్చారు కదా, అది బాగా నచ్చింది. వెజ్ మ్యాంచో సూప్ ఇది చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే తింటున్నాము. అండ్ ఆనియన్స్, లెమన్ అవి సలాడ్ తెచ్చి ఇచ్చారు. అండ్ పక్కన క్రికెట్ వస్తూ ఉంటుందన్నమాట, చూస్తూ తిన్నాము. రెస్టారెంట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కిడ్స్ జోన్ కూడా ఉంది, కిడ్స్ ఎవరికైనా వెళ్ళడానికి కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి. అండ్ వాటర్ బాటిల్స్ తెప్పించుకున్నాము 2. తర్వాత బేబీకార్న్, క్రిస్పీ బేబీకార్న్ తీసుకున్నాము. స్పైసీగా చేయమన్నాం, అది కూడా స్పైసీగా చేసి ఇచ్చారు. నార్మల్గా కొన్ని రెస్టారెంట్స్లో ఎంత చెప్పినా వినకుండా వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకొస్తారు, బట్ వీళ్ళు చెప్పినట్టుగానే స్పైసీగా క్రిస్పీగా ఉండేటట్టు తీసుకొని వచ్చారు. అది కూడా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అన్నీ బాగుండే. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు, మరీ తక్కువ ఏం కాదు అండ్ మరీ ఎక్కువ ఏం కాదు, రీజనబుల్ అనమాట. డెకరేషన్ కూడా బాగుంది, దాని మీద గార్నిష్. అండ్ తర్వాత గుత్తి వంకాయ పలావ్ చెప్పాము, దానికి రైతా అండ్ గ్రేవీ ఇచ్చారు. గుత్తి వంకాయ పలావ్ ఏమో దీంట్లో మట్టి దాంట్లో తీసుకొచ్చారు, మట్టి గిన్నెలో. వంకాయలు కూడా క్వాంటిటీ బాగానే వేశారు అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. అన్నీ అథెంటిక్ స్టైల్లోనే ఉన్నాయన్నమాట. లైక్ హోమ్లో మనం చేసుకునేటట్టే, ఎక్కువ ఓవర్ మసాలా అలా ఏమి ఉండదు, బాగుంది.
మాకైతే ఫుడ్ బాగా నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా విజిట్ చేద్దాం అనుకున్నాము. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళుంటే తులిప్స్ గ్రాండ్కి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఇదంతా తినేసాక బిల్ పే చేసి ఇప్పుడు బయటకు వచ్చాము. ఫుల్ వాన పడుతుందన్నమాట మేము తిరిగి వచ్చే టైంకి. ఇంకా స్పెషల్స్ ఏమున్నాయని బోర్డు మీద కూడా రాశారు. ఓకే, ఇంక ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. ఆటోలో బుక్ చేసుకొని వెళ్ళాము ఇంటికి. ఇప్పుడు వాన తగ్గిందనమాట మేము వెళ్ళేప్పటికి. ఆ తర్వాత చార్మినార్కి అయితే వెళ్తున్నాము. ఇది నెక్స్ట్ రోజు చార్మినార్కి వెళ్తున్నాము. ఈవినింగ్ టైం వెళ్ళాము, అంటే మార్నింగ్ అంతా వర్క్ ఉంటుంది కదా, ఆఫీస్ వర్క్. సో ఆ టైంకి వెళ్ళడం కుదరదు. అండ్ లీవ్ పెట్టడం కూడా కుదరదు, ఊరికే లీవ్ పెట్టకూడదు కదా. అండ్ ఇంకా ఈవినింగ్ వెళ్ళామన్నమాట. రష్ మాత్రం చాలా ఉన్నారు. ఏ టైంకైనా రష్ ఉంటారు చార్మినార్ దగ్గర, అందరికి తెలిసిందే అది. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఫుల్ రష్గా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో చార్మినార్ లైట్స్కి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఆల్రెడీ అందరు చార్మినార్ చూసే ఉంటారు మేబీ మ్యాక్సిమం మెంబర్స్. ఇంకా మేము ఇంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళినప్పుడు వీడియో పెట్టాము వ్లాగ్. అండ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు పెట్టాము వ్లాగ్. ఇంకా సాంగి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్ పెట్టాము. ఇక్కడ చూడండి దగ్గర నుంచి తీసాము, దగ్గరికి వెళ్ళి చూసాము అనమాట, ఎంత బాగుంది. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అమ్ముతున్నారు ఈ మధ్య. నార్త్ సైడ్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మట్టివి, అవి ఈ మధ్య చేస్తున్నారు చార్మినార్ దగ్గర. అంటే ఇంకా అప్పుడు కుదరలేదు, మళ్ళీ వాన స్టార్ట్ అయింది ఇక్కడ కూడా. ఇంకా అవన్నీ కొనడానికి అవంతా తిరగడానికి టైం సరిపోలేదు. జస్ట్ అలా చూసి పానీపూరి ఒకటి తినేసి వచ్చాము. ఇంకా స్వీట్ కార్న్ కూడా తిన్నామన్నమాట ఇక్కడ. ఇంక చూడండి ఎంత వాన పడిపోయిందో, రోడ్డు అంత వెట్టుగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఆటో వాళ్ళని అస్సలు నమ్మకండి, పెద్ద సోదిలా ఉంటారు. ఇక్కడ ఆటో మాకు 400 మాట్లాడుకొని మధ్యలో మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకైతే మీరు మాట్లాడుకుంది అని చెప్పి అప్పటికి 200 ఇప్పించుకున్నాడు అనమాట పెట్రోల్ దగ్గర. 200 ఇప్పించుకొని ఇంకా మధ్యలో ఆపేసి చెప్తున్నాడు, మీరు ఇంకా దూరం వెళ్ళను, మీరు ఇక్కడ వరకే మాట్లాడుకున్నారని చెప్పారు. మేమేమో మా ఇంటి వరకు మాట్లాడుకున్నా కానీ అతనేమో అంతసేపు తెలుగు మాట్లాడాడు, ఇక్కడికి వచ్చేసరికి హిందీ మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటో సో చూసి మాట్లాడుకున్న ఆటో వాళ్ళని ఎలాంటి వాళ్ళ. సో ఇక్కడ పిక్స్ తీసుకున్నాము, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది చార్మినార్ దగ్గర. ఆ రోజు ఆఫీస్ నుంచి అటు వెళ్ళిపోయాను, అందుకే ట్యాగ్ కూడా అలానే ఉంది. అండ్ ముందు రోజు రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్న పిక్స్ ఇవి. బాయ్, థ్యాంక్ యూ.